ఇందిరానగర్ చౌరస్తా పార్కులో ఉన్న బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఇందిరానగర్ చౌరస్తా పార్కులో ఉన్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి హెచ్బీ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలేపాక అంచయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జలగం వెంకటేష్ పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలేపాక అంచయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జలగం వెంకటేష్ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు హోంమంత్రిగా పలు కీలకమైన మంత్రి పదవులను నిర్వహించి గరీబ్ హఠావో దేశం బచావో ఇలాంటి నినాదాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నప్పుడు వాటిని తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడని కొనియాడారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు దేశ ఉప ప్రధానిగా ఉండి భారతదేశ బడుగు బలహీన వర్గాల దళితుల బతుకులు మారడానికి అనేక సంక్షేమ పథకాలను రూపొందించి వాటిని అమలు చేసి బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఆశా జ్యోతిగా వారి గుండెల్లో నిలిచిపోయారన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి పనిచేసిన మహానాయకులన్నారు. అలాంటి మహానాయకుని 117వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 116వ జయంతి సందర్భంగా మన యొక్క కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో ఈరోజు చాలా ఘనంగా జరుపుకున్నాము. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాలి. ఆయన విగ్రహాలకు పూలదండలు ఇస్తే సరిపోదు, ఆయన రచించిన బుక్కులు చదవాలి, ఆయన అడుగుజాడల్లో మనం కంపల్సరీ అందరూ నడవాలి. ఆయన కాంగ్రెస్ పార్టీలో భారతదేశ ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు, రైల్వే శాఖ మంత్రి చేశాడు, న్యాయశాఖ మంత్రి పనిచేశాడు, ఎన్నెన్నో పదవులు ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశయాలు మనం కంపల్సరీ పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఈ యొక్క మహామేధావుల యొక్క అడుగుజాడలు నడవాలని చెప్పి మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి ఆ రోజే బాబు జగజ్జీవన్ రావు గారు అట్టడుగు వర్గాల కోసము పేదల కోసము ఎన్నో ఎన్నో ఫలితాలు మన ముందు ఉంచాడు. అదే కాకుండా మన యొక్క కాంగ్రెస్ పార్టీలో ఆయన మంచి ఉన్నత స్థాయిలో ఉన్నత పదవులు పొంది కాంగ్రెస్ పార్టీ మంచి పేరు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి మనం అందరం కూడా ఎల్లప్పుడూ మనం మన పిల్లలకు కానీ మనకు కానీ మన మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా బాబు జగజ్జీవన్ రావు యొక్క సిద్ధాంతాలను మనం అందరం కూడా కొనియాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీరందరూ కూడా పిల్లల్ని బాగా చదివియాలి, పిల్లల్ని బాగా మంచి పట్టభద్రులు చేయాలి, డాక్టర్లు చేయాలి. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలు కూడా అదే, ఉన్నత విద్య చదివియాలి పిల్లల్ని. మనం అందరం కూడా అట్టడి వర్గాలం కాబట్టి మనం అందరం కూడా ఆ స్థాయికి ఎదగాలంటే మనం అందరం కూడా చదువు తప్ప ఇంకా వేరే దిక్కు లేదు. చదువు అనేది ఎవరు దొరికిన ఆస్తి కాదు, అది మన సొంత ఆస్తి. కాబట్టి కంపల్సరీ మన పిల్లల్ని మనం అందరం కంపల్సరీ చదివియాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా వాళ్ళ సమయాన్ని కూడా పాటించి ఇక్కడికి వచ్చి అందరికీ వచ్చిన అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన పెద్దలు అన్నగారు జలగం వెంకటేష్ అన్నారు కూడా 2 విషయాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.